నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పిడికిడి వెంకటేశ్వర్లు, ఆత్మకూరు తెలుగుదేశం యువనేత ఆత్మకూరు శివారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలను ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసి భారీ కేక్ను కట్ చేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్, తెలుగుదేశం రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, పట్టణ కౌన్సిలర్లు సూరా భాస్కర్ రెడ్డి, పోడమేకల పెంచల్ యాదవ్, శివారెడ్డి, మస్తాన్ నాయుడు, హయత్ బాషా, మంగమ్మ తదితరులు హాజరై చంద్రారెడ్డిని శాలువాతో సత్కరించి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి తుమ్మల చంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎదురుకు రాబాక్ ఆడుండు పెట్రోల్ పక్కొచ్చేయండి అన్న, మీరు పక్కొచ్చేయండి. పెట్రోల్ పక్కొచ్చేయండి. చంద్రన్న చంద్రారెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ సాదిక్ భాయ్ రాడే వర్దిల్లాలి వర్దిల్లాలి తుమ్మల చంద్రారెడ్డి గారి నాయకత్వం. నాకు తుమ్మల చంద్రారెడ్డి గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ. మన టౌన్ అధ్యక్షుడిగా తుమ్మల చంద్రారెడ్డి 54వ బర్త్డేను ఘనంగా పొద్దుటి నుంచి ఆత్మకూరు ప్రజలు వాడవాడలో కూడాను అతనికి కేకులు కట్ చేసి నీరాజనం జరుగుతున్నారు అని అంటే అందుకు జనాలు అతనికి ఎంత ఆదరణగా ఎంత ప్రేమగా ఈ రోజు పలుకుతున్నారనే దానికి ఒక నిదర్శనం. ఆయన ఈరోజు ఆయన కోసంగా కూడాను టౌన్ ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తలు గాని అట్లా ఫ్రెండ్స్ గాని అలా అనగడ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన మీద అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ రోజు ఇంత ఘనంగా కూడాను ఆయన జన్మదిన శుభాకాంక్షలకి తెలియజేయడానికి వచ్చినందుకు మా అందరికీ కూడాను చాలా సంతోషంగా ఉంది. ఇలాగానే ఆయన అంచెలంచెలుగా నిండు నూరేళ్లు ఆయుష్ అభివృద్ధితో చెందాలని, ఇలాగానే బర్త్డేలు ఎప్పుడు జరుపుకోవాలని కోరుకుంటూ ఒక మహిళా నాయకురాలుగా నేను అన్నని ఆశీర్వదిస్తున్నా. నాకన్నా చిన్నోడు చంద్రారెడ్డి గారిని నేను ఆశీర్వదిస్తున్నాను మనస్ఫూర్తిగాను అని తెలియజేస్తున్నాను. నాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనేది తారతమ్యం లేకుండా ఆత్మకూరులో నాకు 54 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా పుట్టినరోజు వేడుకలు ప్రతి వార్డులో కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ నాకు నా మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి వాళ్ళ పాదాభివందనాలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీలో
మంచి వాళ్ళ స్థాయి తగ్గట్టు పార్టీకిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వాళ్ళకు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేసి విశేషంగా చెప్పడం జరిగింది. అయితే నా యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీలో పనిచేసే కష్టపడే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు వాళ్ళందరూ కూడా మంచి పదవులు రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు కావాలని, అలాగే మనకు ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. దీంట్లో ఖచ్చితంగా ఆత్మకూరులో మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా మొన్న జరిగినటువంటి వార్డు కమిటీలు కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, క్లస్టర్ కమిటీలు కావచ్చు, అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయం చేయడం కూడా జరిగింది. ఆయనకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ రోజు నాకు ఇంత బ్రహ్మాండంగా వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా. ఎందుకంటే నాకు ఒక పండగలాగా ఈరోజు జన్మదిన వేడుకలు మన బేసాస్ ఎట్లా చేసుకున్నారంటే వాళ్లకు నా యొక్క చివరిగా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం.